దేశంలో వివిధ రంగాల్లో అసాధారణ కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను అందిస్తుంది. అయితే ఈ భారతరత్న అందుకున్న వారికి ఉండే సౌకర్యాలు ఏంటి? వారికి భారతరత్నతో పాటు ఎంత అంటే నగదు బహుమతి అందుతది? అసలు భారతరత్న వరించిన వారికి ఏమేమి ఇస్తారు? అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోను కూడా చివరి వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా? రైట్. భారతదేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్నను ప్రతి సంవత్సరం విభిన్న రంగాల్లో వ్యక్తులు చేసిన సేవా పనితీరును గుర్తిస్తూ భారతరత్న అనే అవార్డును ప్రదానం చేస్తాం. ప్రతి సంవత్సరం మ్యాక్స్ ముగ్గురికి ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. బట్ ఈసారి ఏందంటే 5గురికి ఈ గౌరవం దక్కింది. అందులో మాజీ ప్రధానులు పివి నరసింహారావు గారు, మన తెలుగు వ్యక్తి, మనందరం గర్వించదగ్గ మనిషి. ఆ తర్వాత చరణ్ సింగ్, ఇతను కూడా ప్రధానమంత్రిగా చేశారు. మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారు, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, అలాగే హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు ఈసారి ఈ భారతరత్నను ప్రకటించారు. అయితే భారతరత్న అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం నుంచి లభించే ఇతర సౌకర్యాలు ఏమైనా ఉంటాయా? ఏమేమి లాభాలు ఉంటాయి ఈ భారతరత్న అవార్డు గ్రహీతలకు అనేది? భారతరత్న అవార్డు గ్రహీతలకు ఎలాంటి డబ్బులైతే ఇవ్వడం ఉండదు. వారు దేశానికి చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రపతి సంతకం చేసిన ఒక ధృవపత్రం, దాంతోపాటు ఒక పథకం అందిస్తారు. భారతరత్న గ్రహీతలకు కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రయోజనాలు అయితే ఉంటాయి, వాళ్ళకు లభిస్తాయి. వారికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి Z+ కేటగిరీ భద్రత కల్పిస్తారు. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి జీతానికి సమానమైన మొత్తాన్ని వారికి జీవితకాల పెన్షన్గా అందిస్తారు. భారతరత్న అవార్డు దక్కించుకున్న వారికి అధికారిక ప్రోటోకాల్ లిస్టులో స్థానం ఉంటుంది. అధికారికంగా ఒక ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతారు కదా, రాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి, గవర్నర్ అని. ఆ లిస్టులో వీళ్ళది 7వ స్థానం అన్నమాట. అంటే ప్రతి ఈవెంట్కి వీళ్ళకు ఆహ్వానం అయితే అందుతుంది. వీళ్ళు వెళ్ళడం వెళ్ళకపోవడం అది వాళ్ళ నిర్ణయం అన్నమాట. తర్వాత భారతరత్న పొందిన వారికి జీవితకాలం విమానాల్లో VIP హోదాతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా చెప్పిన కదా, ప్రోటోకాల్ ప్రకారం జాబితాలో వీళ్లకు భారత ప్రధాన న్యాయమూర్తులతో పాటు 7వ స్థానంలో ఈ భారతరత్న అవార్డు గ్రహీతలకు ఆ గౌరవం దక్కుతుంది. ఇక భారతరత్న పొందిన వారికి పథకంతో పాటు రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికేట్లు అందిస్తారు. భారతరత్న అవార్డు దక్కించుకున్న వారు మరణిస్తే ప్రభుత్వం లాంఛనాలతో ఆర్మీ గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహిస్తుంది. భారతరత్న అవార్డును కాంస్యంతో తయారు చేస్తారు. ప్రఖ్యాత కళాకారుడు నందలాల్ బోస్ ఈ భారతరత్న అవార్డును రూపొందించారు. ఈ అవార్డుకు ఒకవైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడి చిత్రము, తర్వాత కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. ఈ పథకానికి మరోవైపు అశోక స్తంభం కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. భారతరత్న అవార్డు కోసం కొందరు వ్యక్తుల పేర్లను ప్రధానమంత్రి ఎంపిక చేసి వాటిని రాష్ట్రపతికి రాజకీయాలు, విద్య, సైన్స్, ఆర్ట్స్, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ, శాంతి వంటి వివిధ రంగాల్లో ప్రతిభ, విశిష్ట సేవలు అందించిన వారికి ఈ అవార్డుకు రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. ఈ అవార్డుకు జాతీయతతో సంబంధం ఉండదు. అందుకే విదేశీయులకు కూడా భారతరత్న ప్రకటించడం జరిగింది. అందులో నెల్సన్ మండేలా గారు 1990లో ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. అయితే యాక్చువల్గా అయితే ఈ భారతరత్న అనేది 1954లో ఇది భారతరత్న అవార్డుకు సంబంధించి అయితే నాకు తెలిసినంత వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది మీరు కామెంట్లో కూడా పెట్టొచ్చు. వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.